నమస్కారం. ఇప్పటికీ రాష్ట్ర గవర్నర్ గారికి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులై దాదాపు 13,000 మంది అంటే 14,000 మంది రిటైర్డ్ అయితే తెలంగాణ రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత అందులో ఒక 1000 మంది మాత్రం కమిషన్లు ఇచ్చి కోట్లకు పోయి నానా రకాలుగా ఒక 1000 మందికి మాత్రం మళ్ళీ వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి అందినాయి. మిగతా 13,000 మందికి అందలేదు. ఇప్పటికి ఆ 13,000 మందిలో దాదాపు 26 మంది చచ్చిపోయినారు. మొన్న కలిసి 27 మంది చచ్చిపోయినారు. ఆ 27 మందిలో 26 మంది హిందువులే చచ్చిపోయినారు. ఆ హిందువులు చచ్చిపోయినా కానీ ఈరోజు బండి సంజయ్ మాట్లాడతారు, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, ఆపోజిషన్ ఎవరు మాట్లాడతలేరు. మన హరీష్ రావు గారు ఒక్కరు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళకి న్యాయం చేయాల్సిందే అని చెప్పేసి మాట్లాడిండు. కానీ ఇంతవరకు మరి డబ్బులు లేవా అని అంటాడు. మరి ఈ రోజు బాజాబ్తా కాగ్ రిపోర్ట్ మన తినాలని బయట పెట్టేది. కాగ్ రిపోర్ట్ ఇది కంట్రోల్ అండ్ ఆడిట్ రిపోర్టు. కంట్రోల్ అండ్ ఆడిట్ రిపోర్ట్ ఇగో ఇక్కడ ఉంటుంది చూడు. ఇగో మిచిలీనియస్ సర్వీసెస్ ఇగో ఇక్కడ ఉన్నది. 16,841 గుడ్లు శాంక్షన్ అయినాయి. ఈ పైసలు మొత్తం మిస్ వరల్డ్ కు, మరి మెగా కృష్ణారెడ్డికి, మరియు ఈ రోజు సీఎం రమేష్ కు, రిత్విక్ ఫైనాన్స్ కు, మరి రిత్విక్ మరి వాళ్ళ డెవలపర్స్ కు, మరియు ఫోర్త్ సిటీకి వాళ్ళకి డైవర్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. ఈ రోజు రాష్ట్రపతి గారు మరి మన భారతదేశంలో ఉన్న అందరికీ ఫండమెంటల్ రైట్స్ కు ఈ రోజు వాళ్ళు ఆమె బాస్ అయితే, ప్రెసిడెంట్ అయితే, ఈ రోజు గవర్నర్ గారు తెలంగాణలో ఫండమెంటల్ రైట్స్ అన్నిటి కూడా ఆయన ముందు కాపాడాల్సిన బాధ్యత ఈ రోజు ఆయన పైన ఉన్నది. ఇప్పటికి దాదాపు 27 మంది చచ్చిపోయినా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నది. ఈ రోజు మరి మొన్నటి దినాన కోమరెడ్డి గారిని మరి కొంతమంది కలవడానికి వెళ్తే పోలీసులు దగ్గర ఉండి నూకేసేసిన పరిస్థితి. ఈ రోజు బాధితులు పోలీసులే కాదు, తెలంగాణ పోలీసులకు కానీ, తెలంగాణ ఉద్యోగులకు కానీ, తెలంగాణ పనిచేసే వాళ్ళకి ఎవరికి కూడా ఈ రోజు డబ్బు లేని పరిస్థితి. ఈ రోజు రిటైర్ అయిన బెనిఫిట్స్ వెంటనే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికి రాష్ట్రపతి గారికి మూడు వినతి పత్రాలు ఇచ్చిన. ఇది 3వ వినతి పత్రం. 3 వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా దేనిపైన కూడా యాక్షన్ లేదు. ఇప్పుడు 4వ వినతి పత్రం ఇవ్వడానికి పోతున్నా. ఈ వినతి పత్రం ఇచ్చిన తర్వాతనే కష్టంగా మీతో మాట్లాడతా. ఈ రోజు తెలంగాణలో ఉన్నది రాచరిక పాలన అంటే అధ్వానమైన పాలన. ఈ రోజు ఇది అప్పుల పాలైందని అంటారు. అప్పుల పాలైతే మూతి సుందరికైనా పైసలు వస్తాయి, సుందరి పోటీలో పైసలు వస్తాయి. కానీ ఈ రోజు దేనికి కూడా పైసలు లేనే లేదు. ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరాకుశ పైన ఖచ్చితంగా మేము ఉద్యమం చేస్తాం. ఈ రోజు తెలంగాణలో అప్పులు చీఫ్ సెక్రటరీ అనేటోడు ఉన్నాడు. ఆ చీఫ్ సెక్రటరీ అనేటోడు ఎప్పుడో రిటైర్ అయ్యిండు. అయినా కానీ ఆయన కొనసాగిస్తుండ్రు. సందీప్ కుమార్ సుల్తానియా ఉన్నాడు ఫైనాన్స్ సెక్రటరీ. ఇద్దరు దొంగలు కూడా బట్టి విక్రమార్కకు వీళ్ళందరూ కలిసి 4 కలిసి మొత్తం తెలంగాణను దోసుకుంటా ఉన్నారు. ఈ రోజు రిటైర్మెంట్ అయిన పైసలు వాళ్ళకి ఇస్తలేరు. ఈ రోజు వాళ్ళకి కావాల్సిన ఏరియర్స్ వాళ్ళకి ఇస్తలేరు. 2023 పిఆర్సీ ఇయాటి వాళ్ళకి ఇవ్వలేదు. ఇవాళ టీజీఓ నాయకులు మాట్లాడలేదు, టీజీ మాట్లాడరు, ఏ ఉద్యోగ సంఘం నాయకులు కూడా మాట్లాడరు. ఈ రోజు సంఘాలు కూడా అందరు కొత్తులుగా మారిపోయినారు. కాబట్టి ఈ రోజు గత్యంతరలేని పరిస్థితులలో మొన్న ధర్నా చేసారు. మరి వాళ్ళకు కూడా మేము మద్దతు తెలిపినాం. ఒక ఆయన సత్యనారాయణ ఇంట్లో వెళ్ళిపోయిండు. ఇయాటి వాళ్ళకి అడ్రస్ లేని పరిస్థితి. మరి ఈ రోజు మేము ఖచ్చితంగా దీనిపైన గవర్నర్ గారికి ఇంకొక రీప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతున్నా. ఇవన్నీ డాక్యుమెంట్స్ పెట్టి ఇవ్వడానికి పోతున్నా. ఇది ఇచ్చేసిన తర్వాత నేను మాట్లాడతా. కావాలి 3 రీప్రజెంటేషన్ ఇచ్చిన. ఇప్పటికి 3 రీప్రజెంటేషన్ ఇచ్చిన గవర్నర్ గారికి. 3 రీప్రజెంటేషన్ ఒక్క రీప్రజెంటేషన్ మీద కూడా ఆయన మీద ఇది లేదు. 3 రీప్రజెంటేషన్ ఎందుకు? ఇక్కడ ఇది ఇన్వాల్వ్ సెక్షన్ లెక్క ఉందా? గవర్నర్ కార్యం దేని లెక్కలు ఉన్నది? ఇలా హక్కుల కాపాడే గౌరవ కార్యం పూర్తిగా విఫలమైపోయింది. ఇది కేవలం ఒక బీజేపీ ఆఫీస్ లెక్క ఇక్కడ నడుస్తుంది. కానీ ఈ రోజు తెలంగాణ ప్రజలకు కానీ, ఉద్యోగుల హక్కులు కానీ కాపాడడం పూర్తిగా విఫలమైపోయింది. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక సిఐ గారు బాలకృష్ణ సిఐ గారు చనిపోయినారు. సిఐ గారు చచ్చిపోయినా ఇయాటి వరకు చర్యలు లేవు. ఈయనకు రిటైర్మెంట్ పైసలు చర్యలు లేవు. ఈ రోజు వచ్చినటువంటి పైసలు ఇగో కాగ్ రిపోర్ట్ లో వచ్చిన పైసలు ఇవి. కాగ్ రిపోర్ట్ లో శాంక్షన్ అయిన పైసలు, కాగ్ రిపోర్ట్ లో చూపెట్టిన పైసలు ఇయాటి వరకు TA 2023 పిఆర్సీ అంతేకాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి కూడా ఇవ్వకుండా ఇయ్యానికి రిటైర్ అయినటువంటి వ్యక్తులు నీవు పొద్దుమాపు వీళ్ళతో కష్టం చేయించుకుంటావు, వీళ్ళతో పని చేయించుకుంటావు. ఈ రోజు వీళ్ళు ఎవరో తెలియదు పోనే తిరిగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటది. మరి దీనిపైన ఎవరు మాట్లాడలే, దీనిపైన ఎవరు ఉద్యమం చేయాలి? ఈ రోజు మాకు వేరే గత్యంతరం లేక ఈ రోజు ఇక్కడ కూర్చునే పరిస్థితి. వేరే గత్యంతరం లేదు. ఈ రోజు గవర్నర్ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు ఫ్యాక్చువల్ తెలంగాణ జరుగుతున్న రిపోర్టు, ఇప్పటికి ఇంతమంది చచ్చిపోయిన దాని రిపోర్టు, ఇయాటికి తెలంగాణ రిటైర్ అయిన పైసలు ఇవ్వలేదన్న రిపోర్టు ఈరోజు రాష్ట్రపతికి పంపాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇంతవరకు వాళ్ళు పంపకుండా నిమ్మకు నీరెత్తనట్టుగా ఈ రోజు నా మూడు రీప్రజెంటేషన్ ఇక్కడ చాట కాకుండా వచ్చి కడిస్తే బుట్ట దాఖలు చేసిరు. దేనికోసం? నేను ఎందుకు పనిలేక ఇస్తున్నా? ఇక్కడ రీప్రజెంటేషన్ దేనికోసం ఇస్తున్నారు? రీప్రజెంటేషన్లు పనిలేక ఇస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ పట్టించుకోకుండా ఈ రోజు మీరు ఏమైనా పర్వాలేదు, మీరు చచ్చినా పర్వాలేదు, ఇది ఒక రిహాబిలిటేషన్ సెంటర్. ఇది రిహాబిలిటేషన్ సెంటర్ కేవలం ప్రమాణ స్వీకారాలు చెప్పి కార్యాలయం ఉందా?
లేకుంటే మానవ హక్కులు కాపాడే ఈ కార్యాలయం ఉందా? రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అయినటువంటి వాళ్ళ హక్కులు కాపాడే ప్రయత్నంలో ఉందా? ఈ రోజు ఏవి లేకుండా అయిపోయింది. ఈ రోజు ఇది ఇన్వార్డ్ సెక్షన్ కాదు, ఇది ఇన్వార్డ్. ఇక్కడ రైట్స్ ప్రొటెక్షన్ చేయడానికి ఉన్నది గవర్నర్ కార్యాలయం, దానిలో పూర్తిగా విఫలమైపోయింది. ఈ రోజు ఎన్నిసార్లు 3 సార్లు నేను ఇక్కడికి వచ్చి ఇచ్చిపోయినా. పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారా నన్ను? నేను ఖైదాలు వచ్చి ఇస్తా ఉంటే ఇలా కాగ్ రిపోర్ట్ సహా నేను తీసుకొని వచ్చి ఇస్తే దాని పిచ్చోళ్ళు లెక్క చూస్తారా? ఈ కాగ్ రిపోర్ట్ పట్టుకొని ప్రభుత్వాన్ని ఎవరు ఆదేశించాలి? గవర్నర్ గారి కార్యాలయం ఆదేశించాలి. ఇక్కడ క్యాబినెట్ లా ఫైనాన్స్ బిల్లు శాంక్షన్ అవుతుంది. ఆ బిల్లు శాంక్షన్ అయ్యి ఇక్కడికి వెళ్ళి ఆ బిల్లు గవర్నర్ కార్యాలయంకి వస్తుంది. గవర్నర్ గారికి సంతకం అవుతుంది. సంతకమైన 16,841 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ప్రజెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా పిఆర్సీ ఇచ్చినామని చెప్పేసి ఇలా కాగ్ రిపోర్ట్ లో ఉన్నది. ప్రజెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా పిఆర్సీ కార్యాలయం ఇస్తామని ఉన్నది. ఈ రోజు ఆ ఆరోగ్య భద్రత కోసం ఉద్యోగాలు దాచిపెట్టుకున్న పైసలు ఏమైపోయినాయి? ఈ రోజు యూనియన్లు అడుగుతలేవు, సంఘాలు అడుగుతలేవు. ఈ రోజు సంఘాలు మొత్తం అమ్ముడు పోయినాయి. క్యాబినెట్ ర్యాంకులు లెక్క వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. ఈ రోజు పక్క చేస్తానంటోడు గవర్నర్ కార్యాలయం ముందు కూర్చున్నంటే ఇక వేరే గత్యంతరం లేక కూర్చున్నాయి. ఇక మానవ హక్కులను కాపాడడంలో, ఉద్యోగ భద్రత కాపాడడంలో, ఉద్యోగుల హక్కులను కాపాడడంలో ఈ రోజు పూర్తిగా విఫలమైనప్పుడు నేను కూర్చున్నా. కానీ ఈ రోజు నేను కొవ్వెక్కి కూర్చోలు. మీరు ఎన్ని కేసులు పెట్టుకొని ఇక ఏం చేసుకొని ఇక తెగిడిచి కూడుతున్నా. గుండె చూపిస్తున్నా రేవంత్ రెడ్డి గారు. బట్టి విక్రమార్క నాకు గుండె చూపెడుతున్నా. మీ గుండె వర్షం కురిపిస్తారా? కురిపించుకోండి. లేకుంటే ఇక్కడ ఉద్యోగుల భద్రత, మానవ హక్కులు అనేది ఇక్కడ కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. మేము మొత్తం తెగిడిచినాం. మీరు ఏమైనా చేసుకోండి అంటే నడవది. ఇక్కడ మేము ఏమన్నా చేసుకోవాలంటే మన నడవది. ఈ రోజు ఎవరి కోసం డైవర్షన్ చేసిండ్రు? పైసలు ఈ శాంక్షన్ అయిన పైసలు ఎక్కడ డైవర్ట్ చేసిండ్రు? కాంట్రాక్టర్ల కోసం ఉంది. ఇది ఎవరి కోసం ఉంది? చూడండి, మొత్తం బీజేపీ అందరూ బీజేపీ కార్యాలయంలో నడుస్తుంది. కానీ ఇక్కడ దేని గురించి మాట్లాడతలేరు. ఈ రోజు హిందూ దాని గురించి మాట్లాడతారు. ఈ రోజు చచ్చిపోయిన 26 మంది హిందువులే ఉన్నారు. కనీసం చచ్చిపోయిన హిందువుల గురించి మాట్లాడడానికి కూడా ఈ కేంద్ర మంత్రి బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గారి కానీ ఈ రోజు సమయం లేదు. 26 మంది చచ్చిపోయిన వాళ్ళ 26 మందికి 26 మంది హిందువులే. మరి ఎందుకు మాట్లాడతలేరు? వీళ్ళ తరపున మీరు మాట్లాడలే కదా, ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు వీళ్ళ పైసలు ఇచ్చి మేము శాంక్షన్ అయిన పైసలు ఎందుకు ఇస్తలేరు అంటారు? ఈరోజు టెలికాం స్కామ్ లో చిదంబరం గారు జైలుకు పోయినరు. టెలికాం స్కామ్ లో కనూరు పోలీసు జైలుకు పోయింది. కేవలం ఈ కాగ్ రిపోర్ట్ బట్టి. ఈ కాగ్ రిపోర్ట్ బట్టే ఈ రోజు టెలికాం స్కామ్ బయటకు వచ్చింది. మరి ఇదే కాగ్ రిపోర్ట్ లో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పైసలు డైవర్షన్ అయి ఈ రోజు ఏది మన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కు, సీఎం రమేష్ కన్స్ట్రక్షన్స్ కు, ఈ రోజు మెగా కన్స్ట్రక్షన్స్ కు వాళ్లకు డైవర్ట్ అయిపోతా ఉన్నాయి. మున్సిపల్ పోటీలకు వీళ్ళ పైసలు ఖర్చు పెడతారా? సిగ్గుంది అమ్మికన్వానా? వీళ్ళ పైసలు వాళ్ళకి ఖర్చు పెట్టడానికి దేనికోసం ఉంది? ఈ రోజు నేను నాకు గుండె చూపెడుతున్నా. మీరు కాల్చుకోండి, మీరు కొట్టుకోండి, మీరు చంపుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, నాకేం ఫరక్ పడది. ఈ రోజు 26 వీళ్ళు మిలియన్ మార్క్స్ చేసిన వాళ్ళు తెలంగాణ కోసం, సకల జైలు సమ్మె చేసిన వాళ్ళు, వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వాళ్ళు. ఈ రోజు వాళ్ళందరినీ రోజు పక్కన పెట్టి మీరు ఇష్టానుసారంగా వ్యవహరించి మీరు ఏం చేసినా నడుస్తుంది. ఏం అడుగుతారు? మా అంటే 1-2 రోజులు అడుగుతారు. అంత మించి మీరు ఏం చేస్తారు అనుకుంటారా? ఉద్యోగ సంఘాలను మీకు కొనేష్టం అనుకుంటారా? ఉద్యమకారులను కొనేష్టం అంటున్నారా? ప్రతిపక్షాలను కొనేష్టం ఎవరు మాట్లాడాలని మీరు అనుకుంటారా? ఈ రోజు ఎవరు కొన్నా, ఎవరు అమ్ముడు పోయినా, ఎవడేం చేసినా ఈ రోజు మానవ హక్కులు అనేది స్థిరస్థాయిగా ఉంటది. ఆ మానవ హక్కుల కోసం పోరాటం చేసేటోళ్ళు, ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేసేటోళ్ళు, ఉద్యోగ భద్రత కోసం పోరాటం చేసేటోళ్ళు, ఆరోగ్య భద్రత కింద దాచిపెట్టుకున్న పైసలు తిన్న దగాకోరు ప్రభుత్వం ఈ రోజు మీ దగ్గర ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి డబ్బును కూడా మేము డబ్బు ఖచ్చితంగా మీ ప్రభుత్వం నుండి వసూలు చేసేదాకా ఇక్కడికి వెళ్ళి మేము లేవము. మీరు మా మీద కేసులు పెట్టుకోండి, జైళ్ళలో పెట్టుకోండి, మేము బెయిల్ కూడా తీసుకొని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు నా జైలుకు పోతే బెయిల్కు కూడా అప్లై చేసుకోండి, ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. అన్ని తెగిరిచే ఈ రోజు కూర్చున్నాం. 3 సార్లు గవర్నర్ కార్యాలయం వచ్చి ప్రతిసారి వచ్చి రీప్రజెంటేషన్ మేము ఇవ్వాలి, వాళ్ళు ముద్ర కొట్టిపోవాలి. మమ్మల్ని ఇక్కడ పోలీసు వాళ్ళు అందరూ పిచ్చోళ్ళని చూసినట్టు చూసుకోవాలి. పిచ్చోళ్ళ లెక్క కనబడుతుందా మీకు? ఎవరెవరో వచ్చి లోపల పోయి కలుస్తా ఉంటారు, ఎవరెవరో పోతారు. ఈ రోజు వీళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదా? 26 మంది ఈ రోజు సిఐ గారు, ఈయన బాలకృష్ణ సిఐ, ఈ సిఐ గారు మట్టివాళ్ళ సిఐ, టెరిఫిక్ గా పనిచేసినటువంటి వ్యక్తి. ఈయన బిడ్డ కట్నం ఒప్పుకున్నాడు. పెళ్ళైన తర్వాత ఆయన కట్నం ఇవ్వకుంటే వాళ్ళ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది. అది తెలిసిన బాలకృష్ణ సిఐ ఆయన కూడా చచ్చిపోయిన పరిస్థితి ఈ రోజు. కాబట్టి దీనికి ఈ 26 కూడా ప్రభుత్వ హత్యలే. ఇవి ప్రభుత్వ హత్యల కింద గుర్తించాల్సిందే. ఈ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ అధికారులే. కాబట్టి దీనిపైన 101% ఈ రోజు ప్రభుత్వం మీద హత్యా నేరం కింద వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మా మీద కాదు, మా అరెస్టులు కాదు, మా గొంతులు మీరు వచ్చి మా గొంతులు చేసే పరిస్థితి ఈ రోజు. బ్రదర్, ఇక్కడ సిఐ కూడా చచ్చిపోయాడు.
ఈయన ఒక సిఐ చచ్చిపోయిండు, ఒక ఎస్ఐ చచ్చిపోయిండు, ఒక కానిస్టేబుల్. మేము సైడ్ ఇయ్యానికి లేదు ఇక్కడ. ఇలా కూర్చున్నది మా నిరసన తెలపడానికి గవర్నర్ గారు ఖచ్చితంగా స్పందించాలి, ప్రభుత్వం చర్చ జరపాలి. ఈ రోజు వాళ్లకు శాంక్షన్ అయిన కాగ్ రిపోర్ట్ లో ఉన్న పైసలు వాళ్ళకి ఇవ్వాలి. కాగ్ రిపోర్ట్ అంటే కంట్రోల్ అయిన ఆడిట్ రిపోర్టు. ఈ రోజు పట్టుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమని పట్టుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమని పట్టుకున్నది? 16,841 కోట్ల రూపాయలు మీరు డైవర్ట్ చేసిండ్రు. ఆ డైవర్ట్ చేసి మీరు దొరికిపోయిండ్రు. ఈ రోజు ఆ దొంగలు జైలు ఉండాలి. ఈ రోజు రేవంత్ రెడ్డి జైలు ఉండాలి, పట్టి విక్రమార్క జైలు ఉండాలి, చీఫ్ సెక్రటరీ జైలు ఉండాలి, ఫైనాన్స్ సెక్రటరీ జైలు ఉండాలి. ఇగో ఆధారం కాగ్ రిపోర్ట్ లో వచ్చిన ఆధారం. ఇది కాగ్ రిపోర్ట్ లో వచ్చిన ఆధారం. ఈ రోజు పిఆర్సి పైసలు, ఆరోగ్యశ్రీ పైసలు, ఈ రోజు ఉద్యోగ భద్రత కోసం వచ్చిన పైసలు, మొత్తం టీఏలు డిఏలు, ఈ రోజు లాస్ట్ లో పోలీస్ కానిస్టేబుల్ వచ్చే డిఎల్టీఏలు కూడా మీరు వాడుకున్నటువంటి పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడు చూసినా ఇదేనా తెలంగాణ అంటే? దీనికోసమైనా 1,200 మంది విద్యార్థులు చచ్చిపోయింది. ఈరోజు దేనికోసం చచ్చిపోయింది? ఈరోజు ఒక్కడు కూడా మాట్లాడతలేడు, ఒక్క ఉద్యోగ సంఘం మాట్లాడతలేడు, ఒక్క పౌర హక్కుల సంఘం మాట్లాడతలేరు, ఒక్క మేధావి మాట్లాడే పరిస్థితి. ఈ రోజు ఎంత దరిద్రానికి మొదలైందంటే, రాజమౌళి ఏదో సినిమా తీసిందంట, ఆ సినిమా మీద బండు సంజయ్ మాట్లాడతారంట, కిషన్ రెడ్డి మాట్లాడతారంట, మళ్ళీ బీజేపీలో పెద్దలంతా మాట్లాడతారంట. మరి వీళ్ళు కూడా హిందువులే. ఈ 26 మంది హిందువులే చచ్చిపోయిన వాళ్ళు. మరి వీళ్ళ గురించి మాట్లాడరా? ఈ రోజు వీళ్ళు అవసరం లేదా? అంటే కేవలం ఓట్ పోలరైజేషన్, పొలిటికల్ పోలరైజేషన్, దీని విషయాలు తప్ప మీకు వేరే హక్కులే అవసరం లేదు. ఎవరి హక్కులే మీకు అవసరం లేదు. ఈ రోజు డైవర్ట్ మొత్తం కంప్లీట్ గా ఈ రోజు బడ్జెట్ ను మొత్తం డైవర్ట్ చేస్తారు. కేవలం కాంట్రాక్టర్ల కోసం, కేవలం ఏది బ్యూటీ దీని కోసం. ప్రపంచ యాత్రికుల లెక్క ఈ రోజు ప్రపంచాలు తిరగడానికి ఈ ప్రభుత్వ పైసలు వాడుకుంటున్నారు. కానీ ఈ రోజు ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు వాడాలి, ఉద్యోగాలు వాడాలి. ఈ రోజు చాలా మంది కొండేశారు. ఇగో ఈ కొండేశారు చచ్చిపోయే ముందు మరణ వాంగ్మూలం ఇచ్చిండు. చచ్చిపోయే లోపు నా పైసలు నాకు ఇస్తారో లేదో అని చెప్పి నాకు 35 లక్షల రూపాయలు ఇవ్వాలి. దొంగలు ఇయ్యకుంటే చచ్చిపోయింది అక్కడనే. గుండె నొప్పి వచ్చి వైద్యం అందగా చచ్చిపోయిండు. ఉద్యోగ భద్రత కింద ఆరోగ్య భద్రత కింద రావాల్సిన దాఖల్లో ఉంటే పెట్టే పైసలు పెట్టకుంటే కొండయ్య హెడ్ మాస్టర్ గారు చచ్చిపోయిండ్రు. ఆయన కొంతమంది వేల మందికి ఈ రోజు ఆయన విద్య ఇచ్చిండ్రు, కొంత వేల మందిని ఈ రోజు ఆయన తీర్చిదిద్దుండ్రు, కొంత వేల మంది ఇంజనీర్లు, డాక్టర్లు, ఈ రోజు టీచర్లు అయినరు, లెక్చరర్లు అయినరు. అసలు సారి ఈ రోజు దిక్కులేని పరిస్థితుల్లో చచ్చిపోయారు. ఈ రోజు సిగ్గుండాలే మీకు. అరే నౌకరు చేసిండ్రు, పొద్దుమామ నౌకరు. ఇక వీళ్ళు ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళందరూ పొద్దుమామ నౌకరు చేసిండ్రు, ఎండ కొడుతుంటే నౌకరు చేసిండ్రు, నా సోటలను వేసుకపోవాలి. వాళ్ళకి ఇచ్చే పైసలు వాడుకుంటారా మీరు? మీకు భద్రతను, మీకు సెక్యూరిటీని ఇస్తే మీకు వ్యతిరేకంగా మాట్లాడే గొంతులను నొక్కిటోళ్ళ పైసలు కూడా మీరు వాడతారా? ఈ రోజు అంత దౌర్భాగ్యానికి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడ్డది. మిగిలిన బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ, 16,000 కోట్ల మిగిలిన బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ ఈ రోజు అప్పుల పాలైపోయింది. 7 లక్షల కోట్ల అప్పుల పాలైపోయింది. దేనికోసమైంది? ఎవరి కోసమైంది? ఎవరు అడిగిండ్రు నీకు మూసీ సుందరీకరణ? ఎవరు అడిగిండ్రు ఆ పేరు పెట్టుకోమని, మూసిరెడ్డి అని పేరు పెట్టుకోవాలని ఎవరు చెప్పిండు మీకు? ఎవరి కోసం ఎవరిపోతా చేస్తుండ్రు విదేశీ పర్యటనలు? ఎవరు పెట్టి మనం ఇక్కడ బ్యూటీ కాంటెస్ట్లు? ఈ రోజు ఇంత మందిని ఉద్యోగులను చంపుకుంటా 38 సంవత్సరాలకి 40 సంవత్సరాలు మీకు సేవలు అందించి మీకు పని చేస్తే, రాత్రనగా పగలనగా మీకు డ్యూటీలు చేస్తే ఈ రోజు దవాఖానలో అడ్మిట్ అవుతారు. కానీ బిల్లులు కట్టలేక వాళ్ళకు వైద్యం అందది. బిల్లులు అందక వాళ్ళకు వైద్యం అందది. వైద్యం అందక చచ్చిపోతారు. వైద్యం అందక చచ్చిపోయిందే కొండయ్య సారు, వైద్యం అందక చచ్చిపోయిందే సోమిరెడ్డి సారు, వైద్యం అందక చచ్చిపోయిందే ఈ రోజు మధుసూదన్ రావు గారు, వైద్యం అందక చచ్చిపోయిందే ఈ రోజు కొండయ్య సారు. ఈ విధంగా అనేక మంది ఈ రోజు ఇయాటికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. చాలా మందికి పక్షవాతం వచ్చింది రిటైర్డ్ అయిన 13,000 మందిలలో. చాలా మంది ఈ రోజు కాళ్ళు చేతులు ఇరిగి ఇళ్లలో ఉన్నారు. చాలా మంది ఈ రోజు బెయిన్ హ్యామరేజ్ తో బాధపడుతున్నారు. ఈ రోజు ఇక్కడికి వెళ్ళి గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గాని, చీఫ్ సెక్రటరీని పిలిచి వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చేదాక ఇక్కడికి వెళ్ళి లేచేది లేనే లేదు. మీరేమన్నా చేసుకోండి, నా గుండె రెడీగా ఉంది. నా గుండె మీద మీరు గుండె వర్షం కురిపిస్తారా? నా గుండె మీద మీరు ఏం కురిపిస్తారో? ఎవరో వివిఐపీ కూడా పోతారు, అందరు పోతున్నారు. ఈ సమస్య గురించి మాత్రం ఎవరు మాట్లాడరు. ఈ ఇష్యూ ఎవరు మాట్లాడు? లోపల పోతారు, ఫోటోలు దిగుతారు, వస్తారు. ఈ రోజు యూనియన్లు మాట్లాడే, సంఘాలు మాట్లాడే ఎవరు మాట్లాడు? నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి లేచేది లేనే లేదు. గవర్నర్ గారికి నేను 3 వినతి పత్రాలు ఇచ్చిన. నా వినతి పత్రం ఏ గార్బేజ్ లా పడేసినో చెప్పాలి. నేను ఇచ్చిన వినతి పత్రాలు, నేను ఇచ్చిన సాక్ష్యాలతో ఇచ్చిన డాక్యుమెంట్ ఎక్కడ పడేసిండో అవి నాకు చూపియాలి. లేకుంటే దీని లెక్కనే బుట్టల దాఖలు చేసిండ్రా. 3 డాక్యుమెంట్లు ఇస్తే ఈ రోజు ఒక్కొక్కటి సాక్ష్యంతో సహా ఇచ్చిన.
కాగ్ రిపోర్ట్ పెట్టించిన ఈ రోజు వాళ్ళని జైల్లో పెట్టాల్సిన పరిస్థితి. ఈ రోజు రేవంత్ రెడ్డి గాని జైల్లో పెట్టాలి, పట్టి గాని జైల్లో పెట్టాలి, చీఫ్ సెక్రటరీని జైల్లో పెట్టాలి, సందీప్ కుమార్ సుల్తాని అనేటువంటి జైల్లో పెట్టాలి. ఈ రోజు వాళ్ళని పెట్టకుండా ఈ రిపోర్ట్లు ఇచ్చిన మేము, ఈ రిపోర్ట్ బయట పెట్టిన మేము, దీని గురించి ఏది మన ఈ గవర్నర్ సాక్షిగా పాస్ అయినటువంటి బిల్లు గురించి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు దీని మీద చర్యలు ఏ విధంగా తీసుకోరు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈ రోజు లాస్ట్ కు వాళ్ళకు చివరికి వాళ్ళకు వైద్యం కూడా అందకుండా చచ్చిపోతా ఉన్నారు. వైద్యం అందక చచ్చిపోయే దౌర్భాగ్యం ఈ రోజు ఈ తెలంగాణలో ఉన్నది. దౌర్భాగ్యం ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి? ఇంతకు మించి నన్ను కాదు అరెస్ట్ చేసేది, మీరు అరెస్ట్ చేస్తే కాగ్ రిపోర్ట్ పర్వాలేదు, నాకు ఏం ఇబ్బంది లేదు. ఇలా ఏం పెద్ద తలపులు నేను అడుగుతలేరు, ఇలా ఏం పెద్ద గొప్ప కార్యాలయం అయితే లేవు, ప్రజలకు పెద్దగా ఏమో ఉపయోగపడతలేరు. కాబట్టి నేను విన్నవించుకునేది ఏంటంటే ఇక్కడ గవర్నర్ గారు పిలవాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఈ రోజు వీళ్ళకి ఇస్తా అన్న పైసలు, వీళ్ళకి ఇస్తా అన్న పైసలు ఇక మొత్తం బీజేపీ నాయకులు పోతున్నారు అందరు వారే. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడే వాళ్ళు ఎవరు? రూలింగ్ గవర్నమెంట్ కదా, రూలింగ్ గవర్నమెంట్ కదా వాళ్ళంతా. కాబట్టి ఈ రోజు అందరికి టైం ఉంటది, ఉద్యోగుల మాత్రం పైసలు ఉండదు. అరే ఆరోగ్య భద్ర కింద దాచి పెట్టుకున్న పైసలు కూడా మాట్లాడుకుంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏముండదు. ఇగో ఇక్కడ పిఆర్సీ గురించి ఉన్నది, ఆరోగ్య భద్రత గురించి ఉన్నది, ప్రతిదీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇవ్వాల్సిన పైసల గురించి ప్రతిదీ కాగ్ రిపోర్ట్ ఉన్నది. మీ దగ్గర లేకుంటే ఇక నేను పట్టుకొచ్చిన ఇదే కాగ్ రిపోర్ట్ ఆధారం చేసుకుని టెలికాం స్కామ్ లో కేంద్ర మంత్రులు జైల్లో పోయినరు, ముఖ్యమంత్రి బిడ్డలు జైలుకు పోయినరు, లాస్ట్ కు మన చిదంబరం గారు కూడా జైలుకు పోయినరు. అదే కాగ్ రిపోర్ట్ ఈ రోజు వీళ్ళందరూ కూడా జైల్లో ఉండాల్సిన తెలియని వాళ్ళందరికీ, వాళ్ళు ఎవరెవరు తప్పు చేస్తున్నారో అందరికి తెలియని, అందరికి ఎవరెవరు ఏమేమి తప్పు చేస్తున్నారో ఈ రోజు అందరికి తెలియని, ఈ తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియని, తెలంగాణ ఉద్యోగుల యొక్క హక్కులు ఏ విధంగా భంగం కలుగుతుందో తెలియని, ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి జీవులు ఉద్యోగులు ఏ విధంగా మరణిస్తుండ్రో అందరికి తెలియని, ఈ రోజు ఇక్కడ విఐపి కల్చర్ అనేది పనిచేయదు. ఈ రోజు లాస్ట్ కు ఏది మమ్మల్ని మా మీద కేసులు పెట్టి శాంతి భద్రతలు కాపాడే పోలీసులు కూడా ఈ రోజు మరణించే పరిస్థితి వచ్చిందంటే ఇంత మించిన దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి? ఒక పవర్ఫుల్ బాలకృష్ణ అంటే పవర్ఫుల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయన పైసలు అందక గుండాగి చచ్చిపోయాడు, ఆయన బిడ్డ కట్నం ఇయ్యలేదని ఆత్మహత్య చేసుకున్నది, ఉరేసుకుని చచ్చిపోయింది. ఇంత మించిన దౌర్భాగ్యం ఏమని ఉంటుందా? ఇంత సారీ కాగ్ రిపోర్ట్ నేను 3 రీప్రైండ్ చేసిన, 3 గుట్ట దాఖలు చేసిండ్రు. ఈ రోజు కాగ్ రిపోర్ట్ ఇక రిటైర్డ్ అయిన వ్యక్తులకు 16,681 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పింది. దానిపైన ఎవరికి చచ్చిపోయిన వాళ్ళని పట్టుకొస్తారా? మీరు ఎక్కడ ఇప్పిస్తారు? అదే సిఐ చచ్చిపోయింది సార్, ఇక్కడ సిఐ బాలకృష్ణ చచ్చిపోయాడు. అవసరం నేను 3 ఇచ్చిన, ఇగో చింపి పడేస్తున్నా కదా, ఇగో చింపేసిన అక్కడ ఇచ్చిన 3 ఇచ్చిన, అవేమైనాయి 3 రీప్రైజ్ ఇస్తే పిచ్చోళ్ళని చూసినాడు యువర్ ఎక్సలెన్స్ అని చెప్పి. అదే మేము దేనికోసం వచ్చినాం? ఇక్కడ పనిలేక వచ్చినాం. ఈ రోజు ఆరోగ్య భద్రత కింద దాచిపెట్టిన పైసలు కూడా ఖర్చు పెట్టుకున్నారు. ఎందుకు సౌత్ చెప్పండి? గవర్నర్ గారు ఎవరు ఇక్కడ? He is the first person to protect the fundamental rights of the employees and fundamental rights of the citizens. కానీ ఈ రోజు ఎవరైతే అరెస్ట్ కావాలో, ఎవరెవరికి లోపలికి పోవాలో వాళ్ళని లోపల వేయకుండా ఈ రోజు మా చోటల మీద కేసులు వేసి మా చోటలను అరెస్ట్ చేసి ఈ రోజు నిరుద్యోగుల గొంతులు కోసి మానవ హక్కులు అనేది పూర్తిగా కాలరాసే పరిస్థితుల వల్ల ఈ రోజు తెలంగాణలో ఏర్పడిందంటే ఇంత మించిన దరిద్రం, ఇంత మించిన భావాజాలం మీద ఏమని ఉంటారు? ఈ రోజు మౌనంగా ఉన్నారు, మేధావులు మౌనంగా ఉన్నారు. ఈ రోజు ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డారంటే ఇంత మించిన దౌర్భాగ్యం ఇంకా ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ హక్కులు సో బక్కా జర్సన్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి. సో ఆయన అడిగేది ప్రధానంగా ఒకటే అంశం. సో ఇప్పటి వరకు రిలీజ్ అవ్వాల్సిన ఏదైతే వేతనాలకు సంబంధించి రిటైర్డ్ ఎంప్లాయీస్ కి రావాల్సిన బెనిఫిట్స్ కి సంబంధించి ఆయన క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. సో ఆయన్ని అరెస్ట్ చేసి తరలిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళ డిమాండ్స్ అంతా ఒకటే, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి అందాల్సిన బెనిఫిట్స్ అనేది మీరు కల్పియాలంటూ కూడా ఈ రోజు గవర్నర్ రాజ్ భవన్ ముందు ఆయన నిరసనకు దిగిన పరిస్థితి కనపడతా ఉంది. నేను ఇప్పటి వరకు 3